మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఎన్ని రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, మిథున రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మిథున రాశి వారికి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మొట్టమొదట జన్మంలోనే గురు సంచారం జరుగుతోంది కొద్ది రోజులు. అయితే మిగతా కొద్ది రోజులు ఏమైంది అన్నట్టయితే వ్యయ స్థానంలో స్టార్ట్ అవుతోంది గురు యొక్క సంచారం అక్కడ. కాబట్టి గురువు యొక్క సంచారం అక్కడ మీకు 9 రోజుల పాటు వ్యయ స్థానంలో ఉంది. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం విపరీతంగా అవుతుంది. అయితే ఆ అయినటువంటి వ్యయం అంటే ఖర్చు పెట్టినటువంటి ధనం కూడా మంచి పనులకే ఖర్చు పెడతారు. మీ పిల్లల చదువుల గురించి కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ కట్టడం గురించి కావచ్చు, లేదా గుడిలో ఏదో పూజ చేయించడానికి కావచ్చు, లేదా యాత్రకు వెళ్ళి రావడానికి కావచ్చు, ఇట్లా ఏదో మొత్తం మీద సద్వినియోగం అవుతుంది ఆ ధనం. ఇకపోతే ఆ 9 రోజుల తర్వాత మిగతా నెలంతా కూడా ఇక్కడ జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ జన్మంలో సంచారం అంటే ఏంటంటే శుభప్రదమైన ఫలితాలు ఉండవు. ఆదాయం తగ్గుతుంది. ఖచ్చితంగా ఆదాయం తగ్గుతుంది. మనసు కూడా మంచి వైపు కంటే చెడు వైపు ఎక్కువ మళ్ళేటటువంటి అవకాశం ఉంది. కొంతమందికి కొంచెం ఏవేవో అలవాట్లు ఉంటాయి చూడండి. అటువంటి వారికి జన్మంలో గురువు వల్ల అనుకూలత లేదు కాబట్టి కొన్ని సందర్భాల్లో వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు ఏవైతే ఉంటాయో అంటే ఉపయోగం లేని వాడు చెడు అంటే మళ్ళీ వాడు బాధపడే అవకాశం ఉంటుంది. చేత ప్రయోజనం లేనటువంటి అలవాట్లు చాలా ఉంటాయి మనిషికి. ఆ అలవాట్లన్నీ కొంచెం విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది. చేత అస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఆ నెలంతా కూడా దీని దగ్గరికి అంటే ఈ అలవాట్లని కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే దాన్ని మనం నియంత్రించుకోవచ్చు. అలాగే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం కర్కాటకంలో అది ఈ మిథున రాశి వారికి 2వ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రము శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదండి. ఇంట్లో కుటుంబంలో కొంచెం ధనాదాయం తగ్గుతుంది. ఎవరి మాట ఎవరు వినే పరిస్థితి ఉండదు. ఒకవేళ విన్నట్టు నటిస్తారేమో కానీ వినరండి.
ఈ విధమైనటువంటి, అలాగే కాకుండా మాటలో కూడా పరుషం పెరగటము, ఇట్లాంటివన్నీ కూడా అంటే కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు మామూలుగానే మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ అది ఎదర వాళ్ళకి ఎక్కడో కొంచెం కఠినంగా అనిపిస్తుంది. తద్వారా కొంచెం చికాకులు పరాకులు ఇవన్నీ సహజం. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే కేతువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఒక 16వ తారీఖు వరకు, మే 16 వరకు, తదుపరి ఈ తృతీయ స్థానమైనటువంటి ఈ సింహంలో సంచారం చేస్తున్నారు. కారణం ఏంటంటే వక్రగతి కారణంగా, వక్రగతి సంచారం కదండి ఆయన ఇప్పుడు కూడా. అందుచేత ఆ ఈ మిగతా 15 రోజులు, చతుర్థంలో సంచరించే 16 రోజులు శుభ ఫలితాలు ఇవ్వజాలరు. అన్ని అంటే అన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా సుఖాన్ని మనం పొందలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక తృతీయంలో సంచారం చేసే 15 రోజులు మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు అన్నీ కూడా కేతువు మనకి ఇస్తూ ఉంటాడు. అంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, అనేక రకాల వృత్తులు వ్యాపారంలో అక్కడ కూడా కావచ్చు, మన ఇంటి దగ్గర కూడా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మనతో స్నేహంగా ఉండటం లాంటి పరిస్థితులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతవరకు మనకి శత్రువులుగా ప్రవర్తించినటువంటి వారు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉందండి ఇక్కడ కేతు యొక్క సంచారం వల్ల, తృతీయంలో సంచారం వల్ల. ఇకపోతే భాగ్యస్థా దశమ భాగ్యస్థానాల్లో రాహు యొక్క సంచారం మనం తీసుకోవాలండి. దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా కొన్ని ఒకసారిగా పెరగటం తగ్గడం లాంటి కొన్ని శుభాశుభ ఫలితాలు ఇస్తారు. ఆయన ఎక్కడున్నా కూడా దశమ స్థానంలో ఉంటే ఉద్యోగస్తుల్లో ఆ విధమైన ఫలితాలన్నీ ఇస్తారు. 9లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఏ విధమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు ఆయన ఇవ్వజాలరు. తండ్రి గారి ఆరోగ్యం కొంచెం పడటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి. దానాలు ధర్మాలు తీర్థాలు వాహన సౌఖ్యాలు వీటినన్నీ కూడా కొంచెం మనం కోల్పోవలసే ఉంటుందండి. ఈ 9లో భాగ్యాన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది రాహు యొక్క సంచారం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మిథున రాశి వారికి రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో శని యొక్క సంచారం ఏ మాత్రము వాంఛనీయం కాదండి. అది ఉద్యోగపరమైనటువంటి చికాకులు కలిగించేటువంటి పరిస్థితి అంతా ఉంటుంది శని భగవానుడి వల్ల. ఇకపోతే శుక్రుని కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు ఆయన. ఆయన ఆ నెలంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు మిథున రాశి వారికి. అంటే వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ ఎట్లా అయినా సరే అన్ని విధాలుగా మంచి కళకు సంబంధించి ఇందులో ఉన్నా కూడా రాణింపు ఉంటుంది. అలాగే ఒకవేళ వృత్తిపరమైన వేరే ఈ లలిత కళకు సంబంధించి కాకుండా వేరే వృత్తి ఏదో చేసుకుంటున్నారు, ఆ వృత్తి కూడా మనకి చాలా దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల అందులో కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది, మంచి ఉల్లాసంగా ఉంటుంది, అన్ని సుఖాలు పొందుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్ర భగవానుడి వల్ల కలుగుతూ ఉంటాయి. అంచేత వీరు టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సినిమా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడా చాలా సహాయ సహకారంగా ఉంటారు. అలాగే ఇక బుధుని కనుక తీసుకున్నట్టయితే ఒక్క 3 రోజులు మాత్రం దశమ స్థానంలో ఉంటారు. దశమ స్థానంలో 3 రోజులు బాగానే యోగిస్తారు. తదుపరి ఏకాదశ స్థానమైనటువంటి వేషంలో ప్రవేశిస్తారు. అక్కడ మిగతా రోజులు అంటే 3 రోజులు పోతే 28 రోజులు పడ్డాలంతా కూడా ఈయన దశమ ఏకాదశ 2 స్థానాల్లోనూ కూడా ఈ మిథున రాశి వారికి బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. మన బుధుడు అంటే తెలివితేటలకి వాటన్నిటికీ మంచి ఈ ఆయనదే కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఆయన మంచి మాటకార్తనం, చమత్కారం, ఆ లాజిక్లు అన్ని తెలిసినవాడు కాబట్టి ఆయన బుధుడు ఈ రెండు స్థానాలలోనూ కూడా అంటే దశమ ఏకాదశ స్థానాలు రెండింటిలో కూడా చక్కటి మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారండి ఇక్కడ మనకు బుధ భగవానుడు కూడా. ఇకపోతే ఇక వ్యయ స్థానంలోకి వచ్చినట్టయితే రవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏకాదశ స్థానంలో ఒక 14 రోజుల పాటు సంచరిస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుంది కాబట్టి రవి భగవానుడు కూడా ఇక్కడ మీకు 14 రోజుల పాటు చాలా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, ఏది ముట్టుకున్నా కూడా అందరూ సహాయ సహకారాలు అందుతాయి. ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా చేయగలుగుతారు మొదటి 15 రోజులు. తదుపరి వ్యయస్థానమైనటువంటి వృషభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. వృషభంలో ప్రవేశించినప్పుడు మాత్రం ఆరోగ్యపరమైనటువంటి ఆదాయపరమైనటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా
అక్కడ మనకి రవి సంచారం వల్ల కలుగుతున్నాయి. ఈ విధమైన ఫలితాలు మిథున రాశి వారికి జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు మామూలే. కాబట్టి ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టుగా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటివి విష్ణు సహస్రనామం అని, ఈశ్వరుడికి అభిషేకం అని, లేదా నవగ్రహ మంత్రాలని, గాయత్రి అని ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే మీకు ఏదొస్తే దాన్ని చదువుకోండి. వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దానికి అడిషన్ టు దట్ దానికి కొంచెం మీకు ఆహ్, హ్మ్, కొన్ని ప్రోత్సాహంగా ఈ నెలలో మీకు అదృష్టం ఏంటంటే హ్మ్, ఈ యొక్క శని త్రయోదశి ఒకటొస్తున్నది. ఆ శని పీడ ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా శని త్రయోదశిని ఉపయోగించుకోండి. తైలాభిషేకం ఏదో చేయటం అట్లా చేయండి. అలాగే 22వ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఒకటి ఉన్నదండి. ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాను యొక్క పీడ నుంచి బయటపడడానికి అది కూడా ఒక మార్గంగా మన వారు సూచించారు కాబట్టి అది కూడా చేసుకున్నట్టయితే మీకు మంచి శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి. శుభం భూయాత్.